నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు క్యాన్సర్కు సంబంధించిన రేడియేషన్ థెరపీ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? రేడియేషన్ థెరపీ చాలా నొప్పి కలిగిస్తుందని అనుకుంటున్నారా? రేడియేషన్ థెరపీ వలన జుట్టు ఊడిపోతుందని భయపడుతున్నారా? ఇటువంటి రేడియేషన్ థెరపీ అపోహలు వాస్తవాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం. నమస్తే అండి. సో ముందుగా ఈరోజు మనం రేడియేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు రేడియేషన్ అంటే ఏంటి? రేడియేషన్ అంటే ఏం లేదండి, మీకు సులభమైన భాషలో చెప్పాలంటే మీకు ఇంతకుముందు ఏదైనా ఎక్స్రే అయి ఉంటుంది కదా, ఎక్స్రేలో లో ఎనర్జీ అంటే తక్కువ ఎనర్జీ అటువంటి ఎక్స్రేస్ని వాడతారు. అవే ఎక్స్రేస్ని ఎనర్జీ పెంచి అంటే దాని యొక్క శక్తిని పెంచి హై ఎనర్జీ ఎక్స్రేస్ని వాడితే దాన్నే రేడియేషన్ అంటాం అన్నట్టు. దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ కణాలని చంపడానికి వీలవుతుంది అన్నట్టు మనం. ఓకే. సో అంటే కీమోథెరపీ రేడియేషన్ రెండు ఒకటేనా? డిఫరెన్స్ ఏంటి అసలు వీటి మధ్య? లేదండి, మనకు క్యాన్సర్ ఏమవుతుందంటే శరీరంలో వివిధ భాగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సూక్ష్మంగా ఉండే ఆ కణాలు వేరే వేరే భాగాలకు వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని చంపడానికి వాడేది కీమోథెరపీ. అంటే కీమోథెరపీ శరీరంలో అన్ని భాగాలకు వెళ్ళి అక్కడ ఉండే క్యాన్సర్ కణాలని చంపేస్తుంది. రేడియేషన్ అంటే ఏమవుతుందంటే ఒక్క దగ్గర మాత్రమే ఫోకస్ చేస్తాను. అంటే ఒక వ్యక్తికి కనుక మెడ మీద క్యాన్సర్ ఉంటే అక్కడ రేడియేషన్ ఇస్తే అక్కడ మాత్రమే రేడియేషన్ వెళ్ళి ఆ చోట ఉండే క్యాన్సర్ సెల్స్ని మాత్రమే చంపేస్తుంది. శరీరంలో మిగతా భాగాల మీద పనిచేయదు అన్నట్టు. అది మెయిన్గా కీమోథెరపీకి ఉన్న రేడియేషన్కి ఉన్న వ్యత్యాసం. ఓకే. సో అయితే అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి రేడియేషన్ థెరపీకి సంబంధించి? రేడియేషన్ థెరపీకి సంబంధించిన టెక్నిక్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు రేడియేషన్ ఎలా ఇచ్చేవాళ్ళంటే 2 డైమెన్షనల్ టెక్నాలజీ అనేవాళ్ళండి. 2 డైమెన్షనల్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఒకవేళ వాళ్ళకి బ్రెస్ట్ మీద క్యాన్సర్ ఉంటే కనుక అక్కడ ఒక చిన్న బాక్స్ లాగా గీసేసి ఆ ఏరియాలో రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. అయితే ఏమవుతుందంటే 2 డైమెన్షనల్ టెక్నాలజీ వల్ల లోపల ఉండే ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ అసలు ఎంత డోస్ వెళ్తుంది అనేది దానికి అనవసరం అన్నట్టు. అక్కడ 2 డైమెన్షనల్ టెక్నాలజీలో రేడియేషన్ ఇస్తే ఆ రేడియేషన్ వెళ్తుంది, అక్కడ ఉన్న క్యాన్సర్ని చంపేస్తుంది అంతే. కాకపోతే లోపలున్న లంగ్స్ కానీ అంటే ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ దానివల్ల సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత వచ్చిన టెక్నిక్ ఏంటంటే 3 డైమెన్షనల్ టెక్నాలజీ. 3 డైమెన్షనల్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఒక సిటీ స్కాన్ తీసి దాని మీద మనం ఎక్కడ రేడియేషన్ ఇవ్వాలనేది గీసుకుంటాం అన్నట్టు. గీసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మాత్రమే రేడియేషన్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ సేమ్ మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే కనుక బ్రెస్ట్ వెనకాల ఉండే ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ ఎంత డోస్ వెళ్తుందనేది మనకు తెలుస్తుంది. తెలవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంఎల్సి మల్టీలీఫ్ కొల్లిమీటర్స్ అనేటివి కొన్ని ఉంటాయి అన్నట్టు. అవి ఏం చేస్తాయంటే ఓన్లీ రేడియేషన్ని మనకు కావాల్సిన రీజన్కి మాత్రమే అంటే ఓన్లీ బ్రెస్ట్కి మాత్రం వెళ్ళేలా ఫోకస్ చేస్తాయి అన్నట్టు. ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ ఎంత తక్కువ డోస్ వెళ్ళాలని మనం అనుకుంటే అంత తక్కువ డోస్ వెళ్ళేలా చేస్తుంది. ఇంకా దీనిలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటే ఏంటంటే మేము రేడియేషన్ ఇచ్చే ముందు సిటీ స్కాన్లో ఇలా పడుకోబెట్టాము, దాని మీద మనం రేడియేషన్ ప్లాన్ చేసాము. మళ్ళీ తర్వాత రేడియేషన్ ఇచ్చే టైంలో ఆ రూమ్లో ఇలా పడుకోబెట్టామనుకోండి, మీరు రేడియేషన్ ఎక్కడైతే ప్లాన్ చేసామో ఆ సిటీ స్కాన్ పొజిషన్కి మీరు ఇప్పుడున్న పడుకున్న పొజిషన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఒకచోట ఇవ్వాల్సిన రేడియేషన్ కొద్దిగా పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీలో ఇమేజ్ గైడెన్స్లో ఏం చేస్తామంటే మీరు రేడియేషన్ ఇచ్చే ఆ రూమ్లో కూడా ఒక సపరేట్ సిటీ స్కాన్ ఉంటుంది. దానిలో మళ్ళీ మేము అక్కడ సిటీ స్కాన్ చేసి ఆ కౌచ్ అంటే ఏంటంటే ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని పడుకోబెట్టామో అది ఆటోమేటిక్గా ఇంతకు ముందున్న పొజిషన్కి అది అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. అది ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు. దీనిలో ఇంకొక టెక్నాలజీ గురించి మాట్లాడదాం మనం. డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ అని కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్లో వాడుతున్నారు అన్నట్టు. అంటే అది ఎట్లా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి గుండెకి ప్లస్ ఊపిరితిత్తులకు ఎక్కువగా రేడియేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టు. డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ టెక్నాలజీలో ఏం చేస్తారంటే గట్టిగా మీ ఊపిరిని బిగబట్టి ఆపమంటాము. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెస్ట్కి ప్లస్ గుండెకి ఉండే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే గుండెకి వెళ్ళే డోస్ అనేది తగ్గుతుంది. అదే టైంలో మేము సిటీ స్కాన్ తీస్తాం, అదే టైంలో మేము రేడియేషన్ ఇస్తాం కాబట్టి
సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ అనేటివి మన దగ్గర చాలా ఉన్నాయండి. ఓకే డాక్టర్. సో అయితే ఇందాక మీరు చెప్పిన దానిలో ఓల్డ్ టెక్నిక్ ఒకటి చెప్పారు ఇందాక, అంటే రేడియేషన్ ఎంత వెళ్తుంది పర్టికులర్ పార్ట్కి అని చెప్పి. సో దాని మీద ఒక డౌట్ నాకు. చెప్పండి. సో అంటే రేడియేషన్ ఒకవేళ అంత ఎక్కువగా వెళ్తే, అంటే ఒక అబ్జర్వేషన్ అనేది ఉండకపోవచ్చు, ఎంత వెళ్తుందో తెలియదు అన్నారు. సో దానివల్ల పేషెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అంటే సపోజ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడితే కనుక అక్కడున్న లంగ్స్కి కానీ, అంటే ఊపిరితిత్తులకు కానీ, గుండెకి కానీ డోసు ఎక్కువగా వెళ్తుందని చెప్పగలుగుతున్నాం, కానీ ఎంత అనేది ఆ పాతకాలంలో చెప్పేవాళ్ళు కాదు. కానీ దానివల్ల గుండె జబ్బులు ఫ్యూచర్లో వచ్చే అవకాశం పెరిగింది. ప్లస్ రేడియేషన్ న్యూమోనైటిస్ అంటారు, ఇప్పుడు న్యూమోనియా అని వినే ఉంటారు కదా మీరు. అలాగే రేడియేషన్ వల్ల కూడా న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అది మనకు ఎంత రేడియేషన్ వెళ్తుందనే తెలియదు, మనం దాన్ని కంట్రోల్ కూడా చేయలేం. కాబట్టి వాళ్ళలో ఫ్యూచర్లో ఆ రేడియేషన్ న్యూమోనైటిస్ కానీ, గుండె జబ్బులు కానీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ వల్ల ఏమవుతుందంటే అదంతా తగ్గించే అవకాశాన్ని మనం పెంచుకున్నాం. ఓకే. సో అయితే డాక్టర్, ఈ రేడియేషన్ అనేది అంటే పెయిన్ రిలీఫ్ లేకపోతే ఆ సిమ్టమ్ రిలీఫ్ కోసం మాత్రమే వాడతారా? ఎటువంటి కండిషన్లో రేడియేషన్ అనేది వాడతారు? కొంతమంది స్టేజ్ 4 అని కూడా చెప్తుంటారు, ఆ టైంలో వాడతారా? ఇది మీకే కాదండి, చాలామంది డాక్టర్స్ మేము కలిసే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఇదే అంటారు, రేడియేషన్ అనేది సిమ్టమ్ రిలీఫే కదా అని చెప్పి. సిమ్టమ్ రిలీఫ్ కాదండి. సిమ్టమ్ రిలీఫ్ కోసం వాడే టైంలో మనం రేడియోథెరపీని పాలియేటివ్ రేడియోథెరపీ అంటాం. అది అలా వాడచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దానికి డెఫినెటివ్గా స్టేజ్ 2 నుంచి కూడా రేడియోథెరపీయే ట్రీట్మెంట్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరైతే తీసుకున్నామో, బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 3 తర్వాత నుంచి కానీ, లేదా ఓన్లీ పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్, అంటే కొంచెం ట్యూమర్ ఎక్కడైతే ఉందో అక్కడే బ్రెస్ట్ తీసేసినప్పుడు కానీ, వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండాలంటే రేడియేషన్ ఇవ్వాల్సిందే. అంటే రేడియేషన్ అనేది ఓన్లీ పాలియేషన్, అంటే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సమస్యలు, ఇప్పుడు నొప్పి ఉందనుకోండి, ఆ నొప్పిని తగ్గించేందుకు మాత్రమే వాడేది కాదు, డెఫినేటివ్ ట్రీట్మెంట్గా కూడా రేడియేషన్ అనేది ఈ కాలంలో వాడుతున్నాం మనం. ఓకే. అయితే రేడియేషన్ అనేది పెయిన్ఫుల్లా? మళ్ళీ మంచి క్వశ్చన్. రేడియేషన్ అనేది పెయిన్ఫుల్ అని మీరు అడిగినట్టే ప్రతి ఒక్కరు ఓపీడీలో మా దగ్గరకు వచ్చేవాళ్ళు రేడియేషన్ అనే వల్ల నొప్పి వస్తుందా, అది ఎందుకు వాళ్ళకి ఆ డౌట్ ఉందంటే, జనరల్ పబ్లిక్ ఏమైతే మాట్లాడతారో రేడియేషన్ అనగానే కరెంట్ పెడతారంట, లేకుంటే హీట్ ఇస్తారంట. నార్త్లో ఏమంటారంటే సీకాయి దేతే అంటారు, అంటే వాళ్ళకి హీట్ ఇస్తారు అంటారు అన్నట్టు. ఆ హీట్ ఇస్తున్నారు అనుకునేసరికి వాళ్ళందరూ వచ్చి మా దగ్గరకు వచ్చేసరికి, సార్ మీరు హీట్ ఇస్తారంట, కరెంట్ పెడతారంట, అట్లయితే మాకు నొప్పి వస్తుంది కదా అంటారు. కాదండి, రేడియేషన్ వల్ల నొప్పి అనేది రాదు, ఎటువంటి నొప్పి అనేది రాదు. ఇన్ఫ్యాక్ట్ రేడియేషన్ నొప్పి తగ్గించేందుకే వాడతారు చాలా కేసెస్లో. స్టేజ్ 4లో ఇప్పుడు బోన్కి మనకు కనుక క్యాన్సర్ వస్తే దానివల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా రేడియేషన్ అనేది వాడతారు. సో రేడియేషన్ థెరపీ వల్ల నొప్పి అనేది రాదండి, అది ఒక అపోహ మాత్రమే. ఓకే. సో అయితే అటువంటిది అపోహ ఏమో అది మీరే చెప్పాలి. ఇప్పుడు రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వాళ్ళు రేడియో యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇటువంటి భయాలు కూడా, సందేహాలు చాలామందికి ఉంటాయి. అవును, యాక్చువల్లీ చాలామందికి సందేహం వస్తుందండి. మేము రేడియేషన్ తీసుకున్నాం కదా, మా ఇంట్లో వాళ్ళకు కూడా మా నుంచి రేడియేషన్ వెళ్ళి వాళ్ళకేమన్నా ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతారు. కానీ అది నిజం కాదండి. మీ నుంచి ఎటువంటి రేడియేషన్ బయటికి వెళ్ళదు. అయితే ఈ అపోహ ఎలా స్టార్ట్ అయిందంటే, కొన్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏం చేసేవాళ్ళంటే రేడియో యాక్టివ్ సీడ్స్ అని అవి ఏం చేసేవాళ్ళు, మీ బాడీలో ఇంప్లాంట్ చేసి పెట్టేవాళ్ళు. ఆ ఇంప్లాంట్ చేసి పెట్టిన వాళ్ళని ఒక హాస్పిటల్లో ఒక భాగంలో అట్లా ఉంచేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ నుంచి రేడియేషన్ వస్తుందని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేవాళ్ళు అన్నట్టు. కొన్ని రోజుల తర్వాత ఆ రేడియో యాక్టివిటీ తగ్గిన తర్వాత అప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఆ పద్ధతి మారింది, కానీ జనరల్గా ఉండే పబ్లిక్లో మాత్రం ఏమైంది, అపోహ అనేది అలాగే ఉండిపోయింది. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీస్లో అటువంటి పర్మనెంట్ ఇంప్లాంట్ అనేది వాడట్లేదు, ఓన్లీ హై ఎనర్జీ ఎక్స్రేస్ వాడుతున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి పేషెంట్స్ ఎవరైతే రేడియోథెరపీ తీసుకుంటారో వాళ్ళ నుంచి ఎటువంటి రేడియేషన్ రాదు. కాబట్టి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళతో నార్మల్గా ఎలా అయితే ఉంటారో అలాగే ఉండొచ్చండి. ఓకే. సో అయితే రేడియేషన్ థెరపీ వల్ల హెయిర్ లాస్ అనేది అవుతుందా? ఇది నన్ను అడిగేసరికి నాకు నవ్వు వస్తుంది. ఇచ్చేవాళ్ళు కాదు, తీసుకునేవాళ్ళ కోసం అడుగుతున్నా. తీసుకునేవాళ్ళు లేదండి. అది రేడియేషన్ అనేది ఒక లోకల్ మొడాలిటీ అని ఎందుకన్నానంటే, ఒకవేళ మీకు కనుక చెయ్యికి ఇస్తున్నారనుకోండి, చెయ్యి మీద మాత్రమే పనిచేస్తుంది, శరీరంలో మిగతా చోట్ల పనిచేయదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కీమోథెరపీ తీసుకున్న తర్వాత చాలామందికి హెయిర్ లాస్ అనేది అవుతుంది. హెయిర్ లాస్ అయిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ ఆల్రెడీ మాకు పార్షల్ హెయిర్ లాస్ అయిపోయింది కదండి,
ఇప్పుడు రేడియేషన్ ఇస్తారు కదా, దానివల్ల ఇంకేమైనా ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటే లేదండి. రేడియోథెరపీ కనుక ఒకవేళ బ్రెయిన్ రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ రీజియన్లో కనుక రేడియేషన్ ఇస్తే ఆ హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఓన్లీ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మాత్రమే అవుతుంది. కానీ 2 నుంచి 4 నెలల వ్యవధిలో మళ్ళీ ఆ హెయిర్ అనేది తిరిగి వస్తాయి. అంటే మోర్ దెన్ 60%, 60% నుంచి 70% మందికి అది తిరిగి వస్తుందండి మళ్ళీ హెయిర్. ఓకే. సో అయితే రేడియేషన్ థెరపీ అంటే వన్స్ తీసుకున్న తర్వాత క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇటువంటి సందేహాలు కూడా చాలా ఉంటాయి. సో వాటికి మీరేం చెప్తారు? రేడియేషన్ థెరపీ అని కాదండి, యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఎప్పుడైనా మళ్ళీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అది పర్సంటేజ్ బట్టి, స్టేజ్ బట్టి ఉంటుందండి. సో రేడియేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో రేడియేషన్ మళ్ళీ ట్రీట్మెంట్ మొడాలిటీగా వాడచ్చా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఒకవేళ కనుక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే ఒకసారి రేడియేషన్ ఇచ్చిన తర్వాత మినిమం రేడియేషన్ అనేది ఓన్లీ ట్యూమర్కే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నార్మల్ భాగాలకు కూడా వెళ్తుంది కాబట్టి అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వాటికి తగ్గడానికి కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీకు గనుక ఒక దెబ్బ తాకిందనుకోండి, అది మానుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, అలాగే నార్మల్ ఆర్గన్స్ కూడా మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఎలాగంటే మినిమం రేడియేషన్కి మళ్ళీ రేడియేషన్ ఇవ్వడానికి గ్యాప్ 2 సంవత్సరాలు మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే కనుక తప్పకుండా రేడియేషన్ వాడి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో అయితే అంటే ఒక పర్సంటేజ్ చెప్పారు మీరు, వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత రేడియేషన్ థెరపీ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్లో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కాదండి, అన్ని క్యాన్సర్స్లో మళ్ళీ రికరెన్సెస్ వచ్చే ఛాన్సెస్, అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. స్టేజ్ బట్టి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఒకవేళ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తీసుకుంటే కనుక దాదాపు 5 సంవత్సరాల లోపు బ్రతికే వాళ్ళ శాతమే 55% మంది మాత్రమే బ్రతకగలుగుతారు అన్నట్టు. ఆ మిగతా అందరూ ఎలా చనిపోతారంటే వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మిగతా 45% ఆఫ్ ది పీపుల్కి మళ్ళీ క్యాన్సర్ డెఫినెట్లీ వస్తుంది. దానికి ఆ స్టేజ్ బట్టి మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో అయితే డాక్టర్, రేడియేషన్ థెరపీ తీసుకునే వాళ్ళకి ఈ వామిటింగ్స్ కానీ ఇటువంటివి ఉంటాయా? అంటే కీమోథెరపీలో తీసుకున్న తర్వాత ఇటువంటి లక్షణాలు ఉంటాయని విన్నాం. సో రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కొంచెం సందేహాలు, భయాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ సెన్సేషన్ ఉంటుందేమో అని ఏం చెప్తారు? సో రేడియేషన్ తీసుకున్న తర్వాత ఏ భాగానికి రేడియేషన్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు వాంతులు వస్తాయా లేదా, లేకుంటే ఆ వాంతి అనే ఫీలింగ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుందండి. ఒకవేళ మీరు కనుక బ్రెయిన్ ట్యూమర్స్ కానీ తల భాగంలో కానీ మీకు ఒకవేళ రేడియేషన్ ఇస్తుంటే కనుక వాళ్ళలో కొద్దిగా వాంతి లాంటి సెన్సేషన్ కానీ యాక్చువల్ వాంతులు అవ్వడం కానీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మిగతా శరీర భాగంలో ఇస్తే కనుక రేడియేషన్ వల్ల ఎటువంటి వాంతులు కానీ, కీమోథెరపీ తీసుకున్న తర్వాత చాలామంది వీక్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత అటువంటి ఏమీ జరగవండి. కాకపోతే టోటల్ బాడీ ఇర్రేడియేషన్ అంటే పూర్తి శరీరానికి రేడియేషన్ ఇచ్చే కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అటువంటి కండిషన్స్లో మనం ఇచ్చే డోసు పూర్తి శరీరానికి వెళ్తుంది కాబట్టి దానివల్ల వివిధ రకాలైన బ్రెయిన్లో డిఫరెంట్ చేంజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళకు వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో ఇచ్చే రేడియేషన్ లేదా శరీరంలో వేరే భాగాలకు ఇచ్చే రేడియేషన్ వల్ల వాంతులు అనేటివి రావు. ఓకే. సో అయితే రేడియేషన్ థెరపీ తీసుకునే వాళ్ళ సరౌండింగ్స్లో చిన్నపిల్లలు కానీ వీళ్ళు ఉండడం ఎంతవరకు సేఫ్ అంటారు? జనరల్గా రేడియేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా చాలామందికి అంటే బాడీకి మంచిది కాదని ఒక ఫీలింగ్ ఉండిపోయింది. సో చిన్నపిల్లలకి అది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే మళ్ళీ చెప్తున్నానండి, రేడియేషన్ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళ పిల్లలు ఉన్నారు అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మేము రేడియేషన్ తీసుకుంటున్నాం కదా, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. అవ్వదండి. మీరు రేడియేషన్ తీసుకుంటున్నారు కాబట్టి మీ వల్ల వాళ్ళకి ఏమన్నా వస్తుందా ఇబ్బంది అంటే రాదు. సో మీరు మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో ఎలాగైతే ఉన్నారో అలా నార్మల్గా మీ డే టు డే లైఫ్ గడపచ్చు, కానీ మీ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ రేడియేషన్ అనేది అంటే వాళ్ళకి వాడే అవసరం రావాల్సి వస్తే, ఒకవేళ రేడియేషన్ థెరపీ తీసుకోవాల్సి వస్తే లోపల బేబీకి ఎలా ఉంటుందంటారు? దీని ఎఫెక్ట్ పడుతుందా? లేదండి. దాన్ని ఎట్లా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ట్రైమిస్టర్ అంటే వాళ్ళు ఏ మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నారనే చూస్తాం. ఒకవేళ ఎర్లీ ట్రైమిస్టర్లో ఉన్నారు, వాళ్ళు డిజీజ్ అడ్వాన్స్డ్ ఉంది,
అప్పుడు వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తామండి, మీరు అబార్షన్ చేయించుకోవాల్సిందే అన్నట్టు సజెస్ట్ చేస్తాము. లేదు అంటే ఇంకొక నెల అయితే డెలివరీ అయిపోతుంది అనుకున్న వాళ్ళలో ఏం చేస్తామంటే ఆ డెలివరీ అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ రేడియేషన్ ప్లాన్ చేస్తాం, అప్పటి వరకు సర్జరీ ప్లాన్ చేస్తాం అన్నట్టు. కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ యాజ్ సచ్ ఉంటే కనుక వాళ్ళకి పుట్టలో బేబీ ఉండంగా మేము రేడియేషన్ అనేది ప్లాన్ చేసే అవకాశం లేదండి, అది చేయకూడదు. ఓకే. సో అయితే డెలివరీ తర్వాత కొన్ని కేసులు చేయాల్సి వస్తే చేస్తామన్నారు. ఆ తర్వాత అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయొచ్చా, దాని మీద ఏమైనా దీని ఇంపాక్ట్ పడుతుందంటారా? లేదండి, బ్రెస్ట్ ఫీడింగ్కి యాజ్ సచ్ రేడియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. సో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అది కూడా ప్రెగ్నెన్సీలో ఎందుకు చేయమంటే పిల్లలకి మళ్ళీ ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం కానీ మళ్ళీ వాళ్ళకి జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయని చేయం. కానీ బ్రెస్ట్ ఫీడింగ్కి రేడియేషన్కి యాజ్ సచ్ ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళు నార్మల్గా ఎలాగైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో రేడియేషన్ తీసుకునే సమయంలో కూడా అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. అయితే రేడియేషన్ అనేది చాలామంది భయపడుతున్నట్టుగా టోటల్ బాడీకి దాని ఎఫెక్ట్ ఉండదంటారా రేడియేషన్ థెరపీ తీసుకునే వాళ్ళకి? లేదండి, టోటల్ బాడీ మీద రేడియేషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కొంతమంది ఫస్ట్ 3 days ఎలా అంటే రేడియేషన్ ఇచ్చిన తర్వాత మాకు శరీరం బాగా వీక్ అనిపిస్తుందండి, అసలు ఏదోలా అయిపోతుంది మాకు అన్నట్టు వస్తారు. వాళ్ళు ఏంటంటే 3 days తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతారు. 3 days వరకు ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు టెన్షన్తోనే ఉంటారు, అసలు రేడియేషన్ అంటే ఏమవుతుంది, కొంతమంది చెప్పడం దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ టెన్షన్తోనే అలా ఫీల్ అవుతారు. కానీ 3 days తర్వాత క్రమేణా వాళ్ళకి అలవాటు అయిపోతుంది, రేడియేషన్ అంటే ఏం లేదు, అలా పడుకొని ఒక 5 minutes తర్వాత వెళ్ళిపోవడం అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. కాబట్టి టైర్డ్నెస్ అనేది ఏమీ ఉండదు. సో శరీరం మొత్తం మీద రేడియేషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది రాదండి. ఓకే. సో అయితే డాక్టర్ రేడియేషన్ థెరపీ తీసుకున్న అంటే ఎటువంటి క్యాన్సర్ కానీ ఏ ప్లేస్లో తీసుకున్నా ఎంత టైం పడుతుంది రేడియేషన్ థెరపీకి? ఇది కూడా ఒక మంచి డౌట్. ఎందుకంటే కీమోథెరపీ అనేది 4 నుంచి 8 గంటల వరకు ఇస్తూ ఉంటారు. కొన్ని కీమోథెరపీ ఎట్లా అంటే 22 గంటలు ఇచ్చే కీమోథెరపీ కూడా ఉంది. అటువంటి కీమోథెరపీ తీసుకున్న తర్వాత మా దగ్గరికి రేడియేషన్కి వస్తారు. రేడియేషన్కి వచ్చిన తర్వాత మేము రేడియేషన్ ప్లాన్ చేసి రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్ అనేది 5 నుంచి 8 నిమిషాల వరకే ఉంటుంది. కొత్తగా వచ్చే మెషిన్స్లో జస్ట్ 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందన్నట్టు. ఆ 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఎవరైతే రేడియేషన్ తీసుకొని నెక్స్ట్ మా దగ్గరికి మళ్ళీ వచ్చి ఏమడుగుతారంటే కీమోథెరపీ ఏమో ఎన్ని గంటలు ఇచ్చారు, రేడియేషన్ వచ్చేసరికి 2 నుంచి 3 నిమిషాలే ఇచ్చారు, అసలు అది పనిచేస్తుందా అని అడుగుతారు. సో రేడియేషన్ ఇచ్చే టైమింగ్కి అది శరీరం మీద పనిచేసేదానికి సంబంధం లేదండి. ఎంత డోస్ వెళ్ళాలో అంత డోస్ 2 నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రేడియేషన్ అనేది తక్కువ టైం ఇచ్చినా కూడా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. కీమోథెరపీ లాగా గంటలు ఇవ్వాల్సిన అవసరం అనేది రేడియేషన్కి లేదండి. ఓకే. సో అయితే రేడియేషన్ థెరపీ తీసుకునే టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? రేడియేషన్ థెరపీ టైంలో ఎటువంటి ఫుడ్ అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మనం డైట్ చార్ట్ రాసిస్తాము. ఆ డైట్ చార్ట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని కొంతమంది అడుగుతుంటారు. డైట్ చార్ట్ అనేది ఏంటంటే మీకు శరీరానికి ఎన్ని క్యాలరీస్ అవసరం, ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరం, లేదా ఎంత ప్రోటీన్స్ అవసరం, ఎంత ఫైబర్స్ అవసరం అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇలా తీసుకోండి అని ఇస్తారు. అలా తీసుకోవాలంటే అవే తినాలని కాదండి, ఏదైనా తినొచ్చు. కానీ ఆ డైట్ చార్ట్ చూసి చాలామంది మా దగ్గరకు వచ్చి సార్ ఇవే తినాలా, ఇంకా వేరేవి తినద్దా అని అడుగుతారు. అలా ఏం కాదు, మీకు ఇష్టమైనవి మీరేం తినాలనుకుంటే అది తినొచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే రేడియేషన్ ఇచ్చే టైంలో ఇది తినకూడదంట, అది తినకూడదంట, ఆ పక్కింటి వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్పిన అన్నీ ఇనుకుంటూ తిననివ్వరు. రేడియేషన్ కాదు, క్యాన్సర్ వల్ల యాక్చువల్లీ తినాలనే ఆశ కూడా చాలామందికి తగ్గిపోతుంది. అటువంటి టైంలో మీరు ఇది తినకూడదు అది తినకూడదు అని పెట్టేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఆశ చనిపోయింది, ఇంత తినాల్సిన వాళ్ళు ఇంత తింటారు. సో నేను చెప్పేది ఏంటంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అసలు క్యాన్సర్ పేషెంట్స్కి ఇది తినకూడదు అని ఎక్కడా రాసిలేదు. కాబట్టి ఏదైనా తినండి, మీరు తినండి, వాళ్ళని తిననివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ని, అంతే. ఓకే. సో అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రేడియేషన్ థెరపీ అంటే స్టేజ్ 4 మాత్రమే ఇస్తారని ఒక అపోహ ఉంది. అసలు ఇప్పుడు స్టేజ్ 4లో రేడియేషన్ థెరపీ చేయొచ్చా? స్టేజ్ 4లో రేడియేషన్ థెరపీ చేయొచ్చా అంటే మనం రేడియేషన్ని ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పాలియేటివ్ రేడియేషన్ అని అంటాం. పాలియేటివ్ రేడియేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ బోన్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని తగ్గించేందుకు మనం షార్ట్ కోర్స్ ఆఫ్ రేడియేషన్ అంటే కొన్ని తక్కువ రోజుల్లో, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఒక్క రేడియేషన్ ఇచ్చి కూడా ఆ నొప్పిని తగ్గించే అవకాశం ఉంది.
అయితే స్టేజ్ 4 క్యాన్సర్లో ఇంతకుముందు ఎలా అంటే ఇప్పుడు స్టీరియోటిపికల్ డాక్టర్స్ సినిమాల్లో చూసినట్టు ఇలా అద్దాలు తీసేసి స్టేజ్ 4 అంటే ఇంక అసలు ఏం లేదండి అని పాస్ట్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎట్లంటే అలా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ బ్రెయిన్లో కనుక మెటాస్టాసిస్ అంటే అదే క్యాన్సర్ బ్రెయిన్లోకి వెళ్తే గనక ముందులా అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే SRS అంటే స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, సులభమైన భాషలో చెప్పాలంటే హై డోస్ అంటే ఎక్కువ డోస్ ఉన్నటువంటి ఫోకస్డ్ రేడియేషన్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ తగ్గే అవకాశం అనేది చాలా పెరిగింది. అండ్ స్టేజ్ 4లో ఇంతకుముందులాగా స్టేజ్ 4 అనగానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గుతాయని ఏం లేదు. ఈ హై ఫోకస్డ్ రేడియేషన్ వల్ల వాళ్ళకి క్యాన్సర్ తగ్గే అవకాశం కూడా చాలా పెరిగిందండి. ఓకే డాక్టర్. సో అయితే రేడియేషన్ థెరపీ తీసుకునే టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంటే యాజ్ యూజువల్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా, రిలేషన్ కానీ ఏదన్నా? కంటిన్యూ చేయొచ్చండి. రేడియేషన్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను, చాలామందికి రేడియేషన్ అనగానే అది ఒక అపోహలు ఉన్నాయి తప్పితే వాస్తవానికి ఇంట్లో ఎలాగైతే మిగతా వాళ్ళతో ఉంటారో అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా కొనసాగించవచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఇలానే కాదు సార్, మా హస్బెండ్కి లంగ్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు దగ్గుతున్నారు కదా, ఆ దగ్గడం వల్ల మాకేమన్నా ఇబ్బంది కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కానీ వస్తుందా అంటారు. లేదండి, ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ టైంలో కానీ నార్మల్గా కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి నార్మల్గా ఎలా అయితే ఉన్నారో అలానే ఉండొచ్చు. ఓకే ఓకే డాక్టర్ సందీప్ గారు, ఇంకా అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళాలనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అంటే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత ఎనర్జెటిక్గా వెళ్తారో, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఆపాలనేది కూడా మీరు ఆ డాక్టర్తో మాట్లాడండి. అంటే ఒకసారి మీకు రేడియేషన్ ఇచ్చారు, రేడియేషన్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చింది అనుకుందాము, ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ వాడుకున్నారు, మళ్ళీ వచ్చింది, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ వాడుకున్నారు, మళ్ళీ వచ్చింది, థర్డ్ టైం ట్రీట్మెంట్ వాడుకున్నారు. అలా వాడుకుంటూ లాగకండి. అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల దాదాపు ఒకవేళ 6 నెలల ఉపయోగం ఉందనుకోండి, అంటే లైఫ్ స్పాన్ 6 నెలలు పెరిగింది అనుకుందాం, కానీ ఆ 6 నెలలు పెరిగిన దానిలో 4 నెలల మందం మీరు హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నారనుకోండి, ఆ పేషెంట్కి మీకు ఎటువంటి సంతృప్తి ఇచ్చిన వాళ్ళు అవరు. సో అసలు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది పేషెంట్ని అడగండి. అలాగే ఎంత బెనిఫిట్ వస్తుంది, అంటే మనం ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మీ డాక్టర్తో మాట్లాడి, ఎప్పుడు ట్రీట్మెంట్ ఆపాలనేది డాక్టర్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్ని కూడా అడగాలనేది నా కోరిక, అంతే. ఓకే. సో అయితే చివరిగా ఇంకొక క్వశ్చన్, రేడియేషన్ థెరపీ తీసుకునే టైంలో ట్రావెలింగ్ కానీ ఇవన్నీ చేయొచ్చు అంటారా, ఎటువంటి ఇబ్బంది లేకుండా? ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ వాళ్ళే రేడియేషన్ కోసం రావాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల దాదాపు 2 hours 3 hours జర్నీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డైలీ వచ్చి రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో ట్రావెల్కి దానికి ఎటువంటి సంబంధం లేదండి. కంఫర్టబుల్గా ఉంది మీకు, మీరు ఇంటికి వెళ్తాము అంటే వెళ్ళేసి మళ్ళీ రావచ్చు. సో ట్రావెల్కి రేడియేషన్కి ఎటువంటి సంబంధం ఓకే. లేదు. సో థ్యాంక్ యూ అండి డాక్టర్ సందీప్ కుమార్ గారు. సో ఎందుకంటే రేడియేషన్ థెరపీకి సంబంధించి చాలా అపోహలు చాలా మందికి ఉన్నాయి, చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.